నమస్కారం అండి. సో లాస్ట్ వీడియో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో బడ్జెట్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో సెకండ్ పాయింట్ అనేది సెకండ్ ల్యాండ్ కొనేటప్పుడు సెకండ్ చిట్కా అనేది తెలుసుకుందాం. సో ఏదైతే బడ్జెట్ తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ల్యాండ్ అనేది ఎక్కడ కొనాలి, ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది చూసుకోవాలి, సో ఫ్యూచర్గా ఆ ల్యాండ్ అక్కడ ప్లేస్ అనేది ఎంత వాల్యూ అనేది చేస్తుంది, ఈ అన్నిటి గురించి చూద్దాం. మనం ఎక్కడైనా ల్యాండ్ చూస్తున్నప్పుడు ఒక ల్యాండ్ ఎక్కడైతే మనకి బడ్జెట్కి అనుకూలంగా ఆ ప్రైస్కి తగ్గట్టు ఎక్కడైతే ల్యాండ్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ల్యాండ్ అయితే విజిట్ చేసి చూడండి. అంటే ఆ ల్యాండ్ చుట్టుపక్కల మనం ఏదైనా ల్యాండ్ తీసుకున్నప్పుడు డెవలప్మెంట్స్ అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెవలప్మెంట్స్ అనేది సో మన ఫ్యామిలీకి కానీ మన పిల్లలకి కానీ ప్రతి ఒక్కటి యూస్ఫుల్ ఉండాలన్నమాట. అంటే పిల్లలకి స్కూలు కాలేజ్ దగ్గర ఉండాలి మన ల్యాండ్ ఏదైతే తీసుకుంటామో. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే మీకు ఆ పక్క డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతుంది మీకు ఒక క్లియర్ విజన్ ఉండాలి తీసుకునేటప్పుడు. సో డెవలప్మెంట్ బట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. లేదా ఇండివిజువల్ హౌస్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం అయితే సో మీకు దగ్గరలో స్కూల్ కాలేజీలు కానీ లేదా నియర్ బై గ్రాసరీ స్టోర్స్ కానీ మాల్స్ కానీ సో ఇలాంటివి మీకు ఈజీగా ఎంటర్టైన్మెంట్ రెస్టారెంట్స్ ఇట్లా మీకు దగ్గరలో మీకు ఏదైనా ఐ మీన్ యూస్ఫుల్ అయ్యేలాగా దగ్గరలో ఉన్నట్లయితే డెవలప్మెంట్ అనేది మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు రెసిడెన్షియల్ పర్పస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చూసుకొని జాగ్రత్తగా చూసుకొని డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఎంత టైం పడుతుంది, పడితే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇవన్నీ చూసుకొని మీరు ల్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ అనేది ఇండివిజువల్గా తీసుకున్నా లేదా ఒక వెంచర్లో తీసుకున్నా, వెంచర్లో అయితే మీకు డెవలప్మెంట్స్ అనేది ఆల్రెడీ చేసే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ అనేది చుట్టుపక్కల ఎలా జరుగుతుంది, అక్కడ కాస్ట్ అనేది ఎలా ఉంది, రేపు అనేది ఏదైనా ఫ్లడ్స్ కానీ రెయిన్ సీజన్లో మనకి ఎక్కడ ల్యాండ్ చుట్టుపక్కల ఎలా ఉంటుంది పరిస్థితి, ఇవన్నీ చూసుకొని మీరు ఒక క్లియర్ విజన్తో మీరు ల్యాండ్ అనేది పర్చేస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ ఎవరన్నా కొనాలి అనుకుంటున్నా సో వాళ్ళకి క్లియర్ డౌట్స్ లేకుండా క్లియర్ కట్గా తెలుసుకోవడం కోసం ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. మీకు దీని ముందు వీడియో అనేది చూడకపోతే ఒకసారి చూసేసేయండి. బడ్జెట్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో బడ్జెట్ అనేది తెలుసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా వీడియో అనేది విజిట్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మేము వెంటనే మీకు రిప్లై అయితే తప్పకుండా ఇస్తాము. సో బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి.